కొంతమంది పిల్లలకు చదవడం అంటే భయం. పారాగ్రాఫ్ కనిపిస్తేనే ఒత్తిడి పెరిగిపోతుంది. చదివినా అర్థం కాక నిరుత్సాహం. కానీ సరియైన రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తే అదే పిల్లలు నమ్మకంగా చదవడం ప్రారంభిస్తారు. ఈ వీడియోలో స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న విద్యార్థులకు చదవడం మరియు అర్థం చేసుకోవడం ఎలా సులభంగా నేర్చుకోవాలో ప్రాక్టికల్ టెక్నిక్స్తో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మీ టీచింగ్ విధానాన్ని మార్చే స్ట్రాటజీస్ ఇందులో ఉన్నాయి. కమింగ్ టు ఎవాల్యుయేషన్ strategies for teaching reading and comprehension for students with specific learning disabilities. Evaluation in reading and comprehension helps teachers understand how the child reads, how much the child understands, which areas need support. For students with SLD, evaluation should focus on progress, understanding, and effect rather than only marks. Coming to oral reading assessment. Oral reading assessment, the child reads loud while the teacher observes. She observes pronunciation, fluency, accuracy, and confidence. Strategy: use short and simple passages. Give immediate encouragement. ఓరల్ రీడింగ్ అసెస్మెంట్ను మౌఖిక పఠన మాలింకనం లేదా వాచిక చదువు అంచనా అని చెప్పవచ్చు. సులభమైన అర్థం: పిల్లలు గట్టిగా చదివినప్పుడు వారి ఉచ్చారణ, చదివే వేగం, పదాలను గుర్తించడం, ఫ్లూయెన్సీ అండ్ కాంప్రహెన్షన్ వంటి అంశాలను పరిశీలించి అంచనా వేయడాన్ని ఓరల్ రీడింగ్ అసెస్మెంట్ అంటారు. ఉదాహరణకు, పిల్లవాడిని ఒక పారాగ్రాఫ్ గట్టిగా చదవమని చెప్పి అతను ఎలా చదువుతున్నాడో గమనించడం. నెక్స్ట్, పిక్చర్ బేస్డ్ కాంప్రహెన్షన్. ద టీచర్ ఆస్క్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పిక్చర్స్ ఆర్ స్టోరీ ఇమేజెస్. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్: వాట్ ఈస్ ద బాయ్ డూయింగ్? వాట్ హ్యాపెండ్ ఫస్ట్? బెనిఫిట్: రెడ్యూసెస్ రీడింగ్ ప్రెజర్, ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ స్కిల్స్. చిత్రాలను ఉపయోగించి పిల్లలు కథ, పదం లేదా విషయం అర్థం చేసుకునే విధానాన్ని పిక్చర్ బేస్డ్ కాంప్రహెన్షన్ అంటారు. ఇందులో పిల్లలు చిత్రాలను చూసి ఏం జరుగుతోంది, ఎవరు ఉన్నారు, తర్వాత ఏం జరుగుతుంది వంటి ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. ఎస్ఎల్డి విద్యార్థులకు ఇది ఎక్కువగా ఉపయోగకరం. చదవడంపై భయం తగ్గుతుంది, విజువల్ లెర్నింగ్ ద్వారా త్వరగా అర్థం చేసుకుంటారు, వొకాబులరీ పెరుగుతుంది, కాంప్రహెన్షన్ స్కిల్స్ మెరుగవుతాయి, ఆసక్తిగా నేర్చుకుంటారు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు పార్కులో ఆడుతున్న చిత్రం చూపించి పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు అని ప్రశ్నించడం. చిత్రాలు పిల్లల ఆలోచనను మరియు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని వంతెనలా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ WH క్వశ్చన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, హూ, వాట్, వేర్ అండ్ వై. Here comes the strategy. Begin with direct questions. Gradually move to inferential questions. పిల్లలకు ప్రశ్నలు అడిగి వారి సమాధానాలు చెప్పే విధానాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా పిల్లలు ఆలోచించడం, అర్థం చేసుకోవడం, గుర్తించడం, మాట్లాడడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. ఎస్ఎల్డి విద్యార్థులకు ఉపయోగాలు: కాంప్రహెన్షన్ మెరుగవుతుంది, అటెన్షన్ అనేది పెరుగుతుంది, లాంగ్వేజ్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి, పార్టిసిపేషన్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఉదాహరణ: కథ చదివిన తరువాత కథలో ప్రధాన పాత్ర ఎవరు, పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత ఏమైంది అని ప్రశ్నించడం. సరైన ప్రశ్నలు పిల్లల ఆలోచన శక్తిని వెలికితీస్తాయి. Next one, retelling the strategy. The child retells the story in their own words. It benefits or checks comprehension, improves sequencing and memory. పిల్లలు చదివిన లేదా విన్న కథను తమ మాటల్లో మళ్ళీ చెప్పే విధానాన్ని రీటెల్లింగ్ స్టోరీ అంటారు. ఈ పద్ధతి ద్వారా పిల్లలు కథను అర్థం చేసుకోవడం, ముఖ్యమైన విషయాలను గుర్తించడం, సరియైన క్రమంలో చెప్పడం, లాంగ్వేజ్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడం చేస్తారు. కాంప్రహెన్షన్ స్కిల్స్ మెరుగవుతాయి, మెమోరీ పవర్ పెరుగుతుంది, స్పీకింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కమింగ్ టు మ్యాచింగ్ యాక్టివిటీస్. మ్యాచ్ ద వర్డ్ టు పిక్చర్, సెంటెన్స్ టు పిక్చర్ అండ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇట్ బెనిఫిట్స్, సపోర్ట్స్ విజువల్ లెర్నింగ్, improves understanding.
సంబంధం ఉన్న రెండు విషయాలను సరిపోల్చి జత చేయించే పద్ధతిని మ్యాచింగ్ యాక్టివిటీస్ అంటారు. నెక్స్ట్ వన్ గ్రాఫిక్ ఆర్గనైజర్స్. యూజ్ ఆఫ్ మైండ్ మ్యాప్స్, స్టోరీ మ్యాప్స్ అండ్ సీక్వెన్స్ చార్ట్స్. ఇట్స్ బెనిఫిట్ ఈస్ హెల్ప్స్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ వెరీ విజువలీ. సమాచారాన్ని చిత్రాల ద్వారా, చార్ట్స్ ద్వారా, డయాగ్రామ్స్ రూపంలో సులభంగా చూపించే పద్ధతులను గ్రాఫిక్ ఆర్గనైజర్స్ అంటారు. ఇవి పిల్లలకు ముఖ్యమైన విషయాలను గుర్తించడానికి, ఆలోచనలు క్రమబద్ధంగా పెట్టడానికి, కాన్సెప్ట్స్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కమింగ్ టు క్లోజ్ ప్రొసీజర్. Words are missing in a sentence and child fills them. For example, the cat is dash the mat. Benefits develop comprehension and vocabulary. We have to fill in the blanks type. ఒక వాక్యం లేదా పారాగ్రాఫ్లో కొన్ని పదాలను ఖాళీగా వదిలి పిల్లలు సరైన పదాలను పూర్తి చేసే విధానాన్ని క్లోజర్ ప్రొసీజర్ అంటారు. ఈ పద్ధతి ద్వారా రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ కాన్టెక్చువల్ థింకింగ్ నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తారు. రీడింగ్ విత్ ఆడియో సపోర్ట్. యూజ్ ఆఫ్ ఆడియో బుక్స్ అండ్ రికార్డెడ్ స్టోరీస్. ఇట్స్ బెనిఫిట్స్ ఆర్ హెల్ప్స్ డిస్లిషిక్ లెర్నర్స్, ఇంప్రూవ్స్ లెర్నింగ్ కాంప్రిహెన్షన్. ఆడియో సహాయంతో చదవడం. ఇందులో పిల్లలు విని చదవడం, సరైన ఉచ్చారణ తెలుసుకోవడం, పదాలను సులభంగా గుర్తించడం చేస్తారు. రీడింగ్ ఇన్ఫ్లుయెన్సీ పెరుగుతుంది, ప్రొనౌన్సియేషన్ సరిదిద్దుబడుతుంది, కాంప్రిహెన్షన్ పెరుగుతుంది, చదవడంపై భయం తగ్గుతుంది, అటెన్షన్ మరియు లిజనింగ్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. కమింగ్ టు అబ్జర్వేషన్ మెథడ్. టీచర్స్ అబ్జర్వ్ అటెన్షన్, పార్టిసిపేషన్, reading behavior and response to the instruction. Its benefits are give real classroom understanding. పిల్లల ప్రవర్తన, అభ్యాసం, నైపుణ్యాలను నేరుగా గమనించి సమాచారం సేకరించే విధానాన్ని అబ్జర్వేషన్ మెథడ్ అంటారు. ఈ పద్ధతిలో టీచర్ లేదా పరిశీలకుడు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు, ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు వంటి అంశాలను జాగ్రత్తగా గమనిస్తారు. పోర్ట్ఫోలియో అసెస్మెంట్. కలెక్ట్ వర్క్షీట్స్, reading samples, story responses and progress cards. Its benefits show long-term improvement. పనులు, worksheets, drawings, writing samples, projects మరియు ప్రోగ్రెస్ రికార్డ్స్ను ఒకచోట సేకరించి వాటి అభివృద్ధిని అంచనా వేయడాన్ని పోర్ట్ఫోలియో అసెస్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు ప్రతి నెల హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ను ఫైల్లో ఉంచి ప్రోగ్రెస్ చూడడం. పోర్ట్ఫోలియో అసెస్మెంట్ పిల్లల అభ్యాస ప్రయాణాన్ని స్పష్టంగా చూపించే అద్దం లాంటిది. ఇంపార్టెంట్ ఎవాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎస్ఎల్డి స్టూడెంట్స్. ఎవాల్యుయేషన్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ, ఇట్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ అండ్ ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్, continuous and multisensory. Role of a teacher during evaluation. Teachers should encourage effect, give positive reinforcement, use simple instructions, modify materials according to the child need. పిల్లలను జాగ్రత్తగా పరిశీలించడం, భయం లేని వాతావరణం కల్పించడం, ఇండివిజువల్ డిఫరెన్సెస్ని గుర్తించడం, సరైన పద్ధతులను ఉపయోగించడం, ఓరల్ టెస్ట్, అబ్జర్వేషన్, పోర్ట్ఫోలియో అసెస్మెంట్, యాక్టివిటీ బేస్డ్ ఎవాల్యుయేషన్ వంటి పద్ధతులను ఉపయోగించడం, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, పేరెంట్స్తో సమాచారాన్ని పంచుకోవడం. మంచి మూల్యాంకనం అంటే మార్కులు మాత్రమే కాదు, పిల్లల అభివృద్ధిని అర్థం చేసుకోవడం. Conclusion. Evaluation for students with specific learning disabilities should not focus only on mistakes. It should identify strength, support learning needs, and encourage gradual improvement in reading and comprehension skills. ప్రతి పిల్లవాడు నేర్చుకునే విధానం ప్రత్యేకం. అందుకే ఎవాల్యుయేషన్ కూడా వారి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. సరైన అసెస్మెంట్ ద్వారా పిల్లల వీక్నెసెస్ మాత్రమే కాదు, వారి హిడెన్ స్ట్రెంగ్స్ని కూడా బయటపడతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వచ్చే వీడియోలో ఎస్ఎల్డి విద్యార్థుల కోసం ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ అకామిడేషన్ స్ట్రాటజీస్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను మిస్ కాకండి.